డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి 30వ తారీఖు 4వ నెల 2025 30 ఏప్రిల్ 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మంటి మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ ఆపోజిట్ కోడి మీదకి వెళ్ళాలన్నమాట. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వెళ్ళిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత నక్షత్రాలు అయితే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. నక్షత్రాల కంటే మనకి ఈరోజు నక్షత్రాల కంటే జాములే ఎక్కువ వర్కౌట్ అవుతాయి అనమాట. దానివల్ల నేను నక్షత్రాల ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేకపోతున్నాను. దాంతోపాటు ఒక 2 డేస్ నుంచి మన కలర్ అప్డేట్ అయితే మన ఛానల్లో రాలేదు, పోస్ట్ చేయలేదు. ఎందుకంటే సిచ్యువేషను చాలా క్రిటికల్గా ఉందన్నమాట. అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగిన దానివల్ల నేను చేసే పని అనేది అలా ఉండిద్ది అనమాట. దానివల్ల చాలా ప్రెజర్లో ఉన్నాం. చాలా అసలు ఖాళీ లేకపోవడం, అసలు ఫోన్ చూసే టైం కూడా సిచ్యువేషన్ కూడా లేదనమాట. దానివల్ల నేను ఒక 2 డేస్ నుంచి వీడియోలు అయితే పోస్ట్ చేయలేదు. ఎవరు దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు, ఒక రోజు పెడుతున్నాను ఒక రోజు పెట్టట్లేదని. ఈ 2 డేస్ నుంచి అయితే పెట్టలేకపోవడానికి మెయిన్ కారణం అదే. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రెగ్యులర్గా వస్తాయి. ఓకే, ఇక టాపిక్లకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చెప్పి కోడి తెల్ల మైలాలు ఈ టైమింగ్స్లో చాలా బాగా ఉపయోగపడతాయి. కోడి తెల్ల మైలాలకి బొంగ తెలుపు, కుసి తెలుపు కంపల్సరీ ఉండాలి. అలాంటి కోడి తెల్ల మైలాలు అనమాట. వాటి తర్వాత బొంగ తెలుపు, కుసి తెలుపున్న కోడి పింగళాలు, కోడి ఎర్ర మైలాలు చూపులు అనమాట. కోడి గోధుమ రంగు పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి డ్యాగలు, కోడి రసంగులు, కోడి మిరపపొండి డ్యాగలు, తెల్ల కక్కెరలు, నల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కాకి పింగళాలు. ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి గట్టి కూర్చున్నటువంటి కాకిడాగ పర్లాలు, నెమల పర్లాలు, నెమల డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, ఎర్ర పసిమిగల నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, 9 వన్నె కాకులు, పసిమిగల కాకులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చినప్పటికి ఇక్కడ గట్టి కాకిడాగలు బాగా బొంగ కుసి అనేది ఎట్టి పరిస్థితిలో నలుపు ఉండాలి. ఎక్కడ కోడి చూపు తెలుపు అనేది అసలు ఉండకూడదు. అలాంటి గట్టి కాకిడాగలు లేదంటే పచ్చ కాకిడాగలు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి నలుపు ఉండాలి. అలాంటి కుసి నలుపు గల ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకులు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, సేతువాలు, కళ్ళు నలుపు ఉండాలి. నల్లబొట్ల సేతువాలు, శుద్ధ డ్యాగలు, నల్ల డ్యాగలు. ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గౌన్ నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, ఎర్ర డ్యాగలు, శుద్ధ డ్యాగలు, శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పసిమిగల నెమల పింగళాలు. ఇక్కడ ఎర్ర పసిమిగల నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పసిమిగల నెమల పింగళాలను పెట్టుకోవాలి. వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ బొంగ కుసి అనేది ఎరుపు కుసి ఉండాలి. తెలుపు కుసి అనేది అసలు ఉండకూడదు. బొంగ ఏక తోక ఇవి కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుపు ఏకలు అనేవి ఉండకూడదు. అలాంటి ఎర్ర పసిమిగల నెమల పింగళాలను మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు చెప్పి మసర కుసి ఉన్నటువంటి పిచ్చికమైన గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు,
గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, అలాగే ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, గౌడ అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఓడిపోయేటప్పటికి కుసి తెలుపు ఉన్నటువంటి కోడికాకులు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడికాకులు, కోడికాకి డేగలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, నల్లకట్ట రసంగులు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి. వీటికి కూడా కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులకి తెలుపు ఉండాలి. అలాంటివి అనేవి ఇక్కడ మ్యాక్సిమం ముసుగు పెట్టుకునే రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి బొంగ తెలుపు ఉన్నటువంటి మిరపపండు డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, అలాగే బొంగ తెలుపు ఎర్ర నెమళ్ళు కూడా బాగా పనిచేస్తాయి. శుద్ధ డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, అలాగే తెల్ల మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. ఇక ఈ చూపులు గెలుస్తాయి కదా, ఈ రంగులను ఎత్తుకెళ్ళి మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఓడిపోయే రంగు వచ్చేప్పటికి కుసి నలుపు ఉన్నటువంటి కుసి నలుపుతో పాటు కాళ్ళు నలుపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, అలాగే సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి ఎర్ర మైలాలనైనా పెట్టుకోవచ్చు, లేదంటే కోడి రసంగులు ఉంటాయి కదా, అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి. వాటికి ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాల్సిందే. వాటి తర్వాత నల్లబొట్ల సేతువాలు అంటే ఇక్కడ పింగళ చూపు, కాకి చూపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నున్నబోర కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నున్నబోర కాకి నెమలనే పెట్టుకోవాలి. ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే నున్నబోర కాకి నెమలకి ఒకేక లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలు కానీ ఒకేక తెలుపు ఉండాలి. అలాంటివి చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి నలుపు ఉండాలా, ఒకేక తెలుపు గల కోడి కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, పసిమగల కాకులు, పాల సేతువాలు, గట్టి కాకులు, పసిమగల కాకి డేగలు, పచ్చకాకులు, నల్ల కాకులు, నల్ల కాకి డేగలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పటికి కుసి ఉన్నటువంటి డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, గౌడు మైలాలు, చింతపిక్కల డేగలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి తెల్ల మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది మన కలర్ అప్డేట్. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈరోజు కూడా నైట్ కలర్స్ అయితే నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇప్పుడు 12 అయింది నైటు. ఈరోజు కూడా అసలు వీడియో పెట్టే అంత ఖాళీ లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలి అనే ఉద్దేశంతో వీడియో పెడతాను అనమాట. దయచేసి అర్థం